రైల్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లను పిలిచింది. ఫేజ్ 1 లో 38.4 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం జరగబోతుంది. 2 కారిడార్లలో ఈ మెట్రో రైల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. కారిడార్ 1 లో పండిత్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, అనంతరం కారిడార్ 2 లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం జరగబోతుంది. మొత్తం 32 ప్రాంతాల్లో మెట్రో స్టేషన్స్, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, బెజవాడ వాసుల మెట్రో కళ నెరవేరబోతోంది. దీనికి సంబంధించి గతంలోనే చేసినటువంటి ప్రతిపాదనలు వెనక్కిపోయినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును తిరిగి పునఃప్రారంభించడానికి సిద్దమైంది. దీనికి సంబంధించినటువంటి మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక అడుగు ముందుకేసింది. ఈ రోజు టెండర్లు ఆహ్వానించింది. 2 దశల్లో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ ఈపీసీ విధానం ద్వారా టెండర్లని ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఫేజ్ 1 లో 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లలో విజయవాడ మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కారిడార్ 1 లో మొత్తం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, అదేవిధంగా కారిడార్ 2 లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు బస్టాండ్ వరకు, అంటే మొత్తం మీద చూస్తే 2 ఇటు బందర్ రోడ్డు, ఇటు ఏలూరు రోడ్డును కూడా సమన్వయం చేసుకుంటూ 2 కారిడార్లలో ఈ నిర్మాణం చేపట్టాలని మెట్రో రైలు నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా టెండర్ని ఆహ్వానించింది. కారిడార్ 1 లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అదేవిధంగా 32 చోట్ల మెట్రో స్టేషన్లు, 1 చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి టెండర్లు ఆహ్వానించింది. దీని త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయడం, గతంలో కూడా దీనిపైన సర్వే పూర్తి చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కూడా కేంద్రానికి సమర్పించినటువంటి నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఈ నిధుల ఇబ్బంది లేకుండా, అదేవిధంగా పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు ఇచ్చినటువంటి ఏదైతే ప్లాన్ ఉందో దాని ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించింది. విజయవాడలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో 2 ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది. 3వ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్దం చేస్తా ఉంది ఒక పక్క. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు మెట్రో రైలు నిర్మాణం పూర్తయితే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే నగరపాలక సంస్థలు, నగరాలు ఉన్నాయో, పట్టణాలు, అదేవిధంగా గ్రామాల నుంచి దాదాపు విజయవాడ నగరపాలక సంస్థ దాదాపు 15 లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ప్రతిరోజు 4 నుంచి 5 లక్షల మంది విజయవాడ సిటీకి చుట్టుపక్కల నుంచి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో వేరు వేరు ప్రాంతాల నుంచి రావటం వెళ్లటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అటు బెంచ్ సర్కిల్ గాని, రామవరపాడు గాని, ఇటు వంతెన దగ్గర గాని, అదేవిధంగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర గాని పూర్తి స్థాయిలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అవటం, గంటల తరబడి వేచి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది వాహనదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు విజయవాడలో ఎక్కువ బస చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ రోడ్లు గాని సరిపోవడం లేదు. రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా ఒకవైపు ఆలోచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్లు ఆహ్వానించడం శుభపరిణామంగా భావిస్తా ఉన్నారు. విజయవాడ మెట్రో వస్తే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. మాది జయరాజ్, అంటే ఈ 2 కారిడార్ 1, కారిడార్ 2 లో ఎన్ని స్టేషన్స్ ఉండబోతున్నాయి? ఎప్పటికల్లా ఇది కంప్లీట్ కాబోతుంది? మాధవి, దీనికి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు అయితే ముందుకెళ్లి టెండర్లను ఆహ్వానించిన తర్వాత గానీ, టెండర్లు ఫైనల్ చేసిన తర్వాత గానీ దీనికి ఒక డెడ్ లైన్ అనేది పెట్టేట అవకాశం ఉంది. ఇప్పుడైతే టెండర్లు ఈ రోజు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్లో పాల్గొనేటటువంటి సంస్థలు వచ్చిన తర్వాత టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత గానీ ఎప్పుడులాగా దాన్ని పూర్తి చేయాలి, దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏ విధంగా పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం ఉంది. విజయవాడ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాదాపు
కారిడార్ 1 లో 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫైబర్ నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేసింది. అదేవిధంగా 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ని నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన టెండర్లో ఈ ప్రక్రియని పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఈ అండర్ గ్రౌండ్ నిర్మాణాలు ఉన్నాయో, అదేవిధంగా ఎక్కడైతే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలనేది టెండర్లో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్లియర్ గా పూర్తి స్థాయిలో నివేదిక కూడా సిద్ధం చేసి ఆ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ఆమోదం తెలుపడం, కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపిన తర్వాత విజయవాడ మెట్రో రైల్ స్టేషన్ దీనికి సంబంధించినటువంటి టెండర్లను ఆహ్వానించింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.